లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేయాలని డీసీపీ భాస్కర్ సూచించారు. ఇలాంటి అనుమతులు లేకుండా మహారాష్ట్ర నుంచి గడ్డి మందుల అక్రమ తరలింపు విక్రయం కేసులో 4 నిందితులు అరెస్ట్ చేసి 1,44,000 విలువైన గడ్డి మందుల వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ తాండూరు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాంపూర్ గ్రామ శివారులోని ఎక్స్ రోడ్ వద్ద ఇన్నోవా వాహనంలో వెంకటాపూర్ గ్రామ పరిసరాల్లో ద్విచక్ర వాహనంలో గడ్డి మందు అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లుగా తెలిపారు. తనిఖీల్లో గడ్డి మందు, ప్లాస్టిక్ క్యాన్లు, ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు మహారాష్ట్ర రాష్ట్రంలోని రాజూరా పట్టణంలో ఈ గడ్డి మందులను కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలో రైతులకు అక్రమంగా విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లుగా వెల్లడైందన్నారు. మహారాష్ట్రలో ఈ నిషేధితమైన కలుపు మందును తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు అమ్మడం కోసం తీసుకొని రావడం జరిగింది. దీన్ని ప్రత్యేకమైన నిఘా ద్వారా ప్రత్యేకమైన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ రామగుండం అండ్ భీమిని ఎస్ఐ వీళ్ళు ప్రత్యేకంగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒక ఇన్నోవా వెహికల్ 2 బైక్స్ని కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేసి మంచిగా పట్టుకున్న ఏసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ గారు అండ్ వీళ్ళకు రామగుండం సిటీ ద్వారా రివార్డ్ రోల్ కూడా పంపించడం జరుగుతుంది, ప్రశ్నలు కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి, మీరు తక్కువ ఖర్చు అవుతుందనో లేకపోతే కలుపు నివారణ ఇబ్బంది లేకుండా ఉంటుందనో ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి అమ్మడం వల్ల ఈ గ్లైకోసేట్ వల్ల మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అది పిచికారీ చేసిన